హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం పెట్టినవి 14 కోడిపుంజులండి. ఈ 14 కోడిపుంజుల ధర వచ్చేసరికి 1,43,000 రూపాయలు కోల్ రేట్ అండి. 14 పుంజులు 4,200 రూపాయలు, అది ట్రాన్స్పోర్ట్ ఛార్జు. అందుకని 1,47,000 రూపాయలు మొత్తం. ఇవి మొత్తం 14 పుంజులు అండి. ఇది బల్క్ సేల్ చేసుకునే వాళ్ళకి కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది, ఎక్కువగా డిస్కౌంట్ ఏమి ఉండదు, కొద్దిగా జస్ట్ మామూలుగా ఉంటుంది డిస్కౌంట్. దానికి ఇష్టమైన వాళ్ళే తీసుకోండి, ఎందుకంటే మాది రీసేల్. ఆల్రెడీ మేము వేరే చోట కొన్నాం, పెద్ద రేట్ల మీద కొన్నాం కాబట్టి వీటన్నిటికీ మీకు తెలుసు, ఇప్పుడు స్లోగా ఉన్న అన్నిటికీ కూడా మాకు డబ్బులు పోతాయి. అలాగే వీటన్నీ కూడా మీరు తప్పినీళ్ళు పెడతాం. ఈ 14 వాటి తప్పినీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఏదైనా వద్దనుకుంటే దాన్ని తప్పించేస్తామండి, ఇబ్బంది లేదు. ఓకే అండి. అయితే ఏక రేటు ఉండదండి, దేనికి అది రేటు. మళ్ళీ ఎవరైనా విడిగా అడుగుతారని దేనికి అది పెట్టాను రేటు. ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే మీరు ఏదైనా పెద్దొడ్లో కొనుక్కుని కోడిని తీసుకొచ్చి, బాగా పెద్దొడ్లో కోడిని తీసుకొచ్చి వీటి మీద తప్పినీళ్ళు పెట్టుకొని చూసుకుని కొనుక్కోవచ్చు. అయితే అంత గ్యాప్ ఉండదు, మీరు 2 రోజులు 3 రోజులకి వస్తానన్నది గ్యాప్ ఉండదు, మ్యాక్సిమం అయిపోతాయండి. మీ దగ్గర ఏదైనా 25,000 30,000 రూపాయలు పుంజు ఉంటే తీసుకొచ్చి ఇక్కడ దీని మీద చూసుకొని అప్పుడే తీసుకెళ్ళవచ్చు, మీకు ఇబ్బంది లేదు. ఆన్లైన్లో మీరు వీటి యొక్క ఇవి తప్పినీళ్ళు పెట్టమంటే పెడతాను. ఇది దీని రేట్ అండి. ఇంక ఈ 1,47,000లో ఏదో మీరు అన్నీ ఒకరు తీసుకుంటే ఏదైనా మనం చేయడానికి అవుతుంది. అలాగే ఇవన్నీ మొత్తం కూడా తుర్క్ జాతి అండి. ఇందులోని కొన్ని వాటిలో మాకు బెటర్ దాని ఉన్నవన్నీ మనం తీసుకురావడం జరిగింది. అసలు ఇలాంటి రిస్కులు నేను చేయను, పెద్ద గోలు తెచ్చి పెట్టడం అనేది చేయను. కానీ ఏంటంటే మరి చాలామంది అడగడం వల్ల పెట్టాం. ఎందుకంటే మాకు చిన్న కోళ్ళు అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి, పెద్ద కోళ్ళు అమ్మితే డబ్బులు రావు. అమౌంట్ పెద్దదిలా కనబడుతుంది తప్ప చిన్న కోళ్ళు ఉన్నంత మొత్తం పెద్ద కోళ్ళు ఉండదు. ఎందుకంటే ఇవి కాటది ఒక పుంజు కనిపోయిందంటే మొత్తం అన్నిటితో డబ్బులు అది పట్టిపోద్ది, ఇంకా అనుమానం ఏం లేదు, అలా ఉంటుంది. కానీ ఏంటంటే మీకు ఉన్న విషయం మీకు క్లియర్గా చెప్తున్నాను. దీని గురించి ఎవరు పెద్దగా ఆలోచించక్కర్లేదు. తిరిగి అమ్ముకుందాం అనుకున్న వాళ్ళు అయితే మాత్రం కొనుక్కోకండి, ఎందుకంటే మీకు సేల్స్ ఎలా ఉందో మనకు తెలియదు. కాబట్టి మామూలుగా ఒకవేళ దీని దెబ్బలాట నచ్చి పందెం కట్టుకునే వాళ్ళకి గట్టా బాగుంటుందండి. అలాగే మొత్తం ప్రతిదీ కూడా మేము తప్పినీళ్ళు చూడకుండా ఏ కోడి కూడా తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకోం అదండి. అలాగే మనం మాయమాటలు చెప్పడం, దాని తండ్రి పందెం కొట్టేసింది, దీని తండ్రి పందెం కొట్టేసింది, అలాగా చెప్పేది ఏమి ఉండదు. మామూలుగా మీకు వీడియో ఒక తప్పినీ పెడతాను, చూస్తారు, బాగుంటే తీసుకుంటారు, బాబు వదిలేస్తారు. అందుకే విడివిడిగా కూడా రేట్లు పెట్టాను నేను. పెద్ద రేట్లు ఉన్నాడు, కొద్దిగా ఉంటుందండి మార్జిన్, మరీ ఎక్కువగా తేడా ఉండదు. మా బిజినెస్ ఎలా ఉంటుందంటే చిన్న కోడి అయినా సరే మనకి దాంట్లోనే రిజల్ట్ కనబడితే మేము ఎక్కువ రేటు పెట్టి తెస్తాం. అందుకే నేను ఇన్ని కోళ్ళు పెట్టగలుగుతున్నాను. నేను వెళ్ళిన దగ్గరల్లా బేరవాడు కూర్చుంటే నాకు ఎవరు కోడిని ఇవ్వరు. నేను అయితే మాత్రం కొద్దిగా రేటు పెట్టడం వల్ల నేను కోళ్ళని పెట్టగలుగుతున్నాను.